అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే 16th June 2026లో వచ్చిన పేపర్ 1లో వచ్చిన తెలుగు క్వశ్చన్ చూద్దామండి. మనకు ఫస్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. నాగోబా జాతర ఆదిలాబాద్లో ఉన్న ప్రతి జాతరల గురించి, మన తెలంగాణలో ఉన్న ప్రతి రాష్ట్ర పండుగ మరియు జాతరల గురించి ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మెయిన్గా నాగోబా జాతర గురించి అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు పారాగ్రాఫ్ ఇచ్చాడు. సో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, రెండవ అతిపెద్ద గిరిజన జాతర ఏది? మనకి ఏదండి? నాగోబా జాతర. ఫస్ట్ ఏదండి? సమ్మక్క సారక్క. సెకండ్ పెద్ద జాతర ఏదంటే నాగోబా జాతర. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాగోబా అంటే ఏమిటి? తేలు జాతి, గిరిజన జాతి, గోండు జాతి, పాము జాతి. నాగోబా అంటే నాగుల పాము కాబట్టి మనకు పాము జాతి అని ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాగోబా దేవాలయం ఉన్న గ్రామం? ఆదిలాబాద్, కెస్లాపూర్, ముత్నూర్, ఇంద్రవల్లి. మనకందరికీ తెలుసండి కెస్లాపూర్. నెక్స్ట్ క్వశ్చన్, నాగోబా జాతర ప్రారంభమయ్యే రోజు? శ్రావణ అమావాస్య, పుష్య అమావాస్య, పాల్గొన అమావాస్య, కార్తీక అమావాస్య. మనకి ఎప్పుడు వస్తుందండి? పుష్య అమావాస్య. నెక్స్ట్ క్వశ్చన్, పద్యం ఇవ్వడం జరిగిందండి. ఆకున్న కూడే అమృతము, తాకొందకు నిచ్చువాడే దాత దరిద్రితిన్, సో కూర్చున్నవాడే మనుజుడు, తేకువ గలవాడే వంశతిలంకుడు సుమతి. మనకు సుమతి శతకం నుంచి ఇక్కడ పద్యం ఇవ్వడం జరిగింది. సో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడండి మనకు 38 వరకు. 35 క్వశ్చన్, నిజమైన మనిషి ఎవరు? ఆకలితో ఉన్నవాడు, కష్టాలను ఓర్చుకున్నవాడు, ధైర్యం ఉన్నవాడు, దానం చేసేవాడు. నిజమైన మనిషి ఎవరండి? కష్టాలను ఓర్చేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, ధైర్యం ఉన్నవాడు ఎవరు? ధైర్యం ఉన్నవాడు దాత, మనుజుడు, వంశతిలకుడు, తెకువ కలవాడు. ఎవరండి? వంశ తిలకుడు. నెక్స్ట్ క్వశ్చన్, దాతకు ఇది ఉండకూడదు? విసుగు, సోకు, తెకువ, సహనం. ఏది ఉండదండి? దాతకు విసుగు అనేది ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యం ప్రకారం ఏది అమృతము? ఆకలి లేనప్పుడు దొరికిన ఆహారం పాలు, ఆకలి ఉన్నప్పుడు దొరికిన ఆహారం నీరు. అమృతం అనేది ఎప్పుడు అనిపిస్తుందండి? మనకు చాలా ఆకలి ఉన్నప్పుడు అప్పుడు ఆహారం దొరికితే అది అమృతం వలె కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సీమ పదానికి నానర్థం కానిది? సీమ అంటే ఏంటండి? దేశము, పరిమడి, గురుతు. కానిది వచ్చేసి భాగం. సీమ అంటే ఏంటంటే ఒక ప్రదేశం. అంటే ప్రదేశంకి ఏముంటుంది? గుర్తు ఉంటుంది. దాన్ని ఒక దేశం అనొచ్చు, వరిమడి అనొచ్చు, కానీ భాగం అనేది మాత్రం అనరాదు. సో ఆప్షన్ 4 అనేది కానిది. చీకటి పదానికి పర్యాయ పదం ఏదండి? ద్వాతం. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కుల్య పదానికి వికృతి? కాత, కైత, కలువ, కర్జం. ఏందండి? కలువ. కుల్యకు వికృతి పదం కలువ. నెక్స్ట్ క్వశ్చన్, చిల్వ పదానికి అర్థం? చిల్వ అంటే సంపద, పాము, స్నేహము, కోరిక. చిల్వ అంటే కొండ చిల్వ అంటాం కదండి మనము. సో ఆన్సర్ వచ్చేసి పాము. నెక్స్ట్ క్వశ్చన్, ఆలి. ఆలి పదానికి అర్థం కానిది అంటున్నాడు. కానిది అన్నప్పుడు ఆలి అంటే గుంపు, సమూహం, వరస, కానీ మిగులు అనేది కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, యా, రా, లా, వాలను ఇలా అంటారు? పుష్మాలు, అంతస్తులు, అనునాసికాలు, వర్గయుక్కులు. ఆల్రెడీ ఇది మనకు 3rd 4th క్లాస్లో వచ్చిందండి. నేను క్లాసెస్ కూడా దీనిపైన తీయడం జరిగింది. వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మనము యా, రాలని ఏమంటామండి? అంతస్తులు. పుష్మాలంటే ఏంటండి? ష, ష, స, హాలను ఉష్మాలు అంటారు. నెక్స్ట్, అనునాసికాలు అంటే ఏంటండి మనకు? ఇన్య, జ్ఞ, అన, నా, మాలను అన్న. వర్గయుక్కులు అంటే ఏంటండి మనకు? వర్గ ప్రథములు, వర్గ ద్వితీయులు, వర్గయుక్కులు అంటాం కదండి. సో అంటే జటా ఉన్నాయన్నీ కూడా మనకు వర్గయుక్కులు. సో మనకు దీంట్లో యారాలావాలు అడుగుతున్నాడు కాబట్టి యారావాలు వచ్చేసి మనకి ఏంటండి? అంతస్తులు. నెక్స్ట్ క్వశ్చన్ 45, సప్తమి విభక్తి ప్రత్యయాలు. నేను దీన్ని షార్ట్కట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో షార్ట్ వీడియోలో చెప్పాను. ఒకసారి షార్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. ప్రథమ విభక్తులు, ద్వితీయ విభక్తులు ఒక స్టోరీ లాగా క్రియేట్ చేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సప్తమి విభక్తి ప్రత్యాయామాలు ఏందండి? డూమువులు, ప్రథమ విభక్తి, నిన్నలను గురించి కాబట్టి సప్తమి వచ్చేసి అందున్, నన్. నెక్స్ట్ క్వశ్చన్, అతడెక్కడ? అతడు ప్లస్ ఎక్కడ. సో డూ వచ్చింది కాబట్టి ఇదే సందండి, ఉత్వ సంధి. నెక్స్ట్ క్వశ్చన్, షడ్ చక్రవర్తులు. షడ్ చక్రవర్తులు అనేది ఏ సమాసం అండి? షడ్ అంటే 6 కాబట్టి మనకు ద్విగు సమాసము. దీంట్లో నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు కాబట్టి ద్విగు సమాసము. నెక్స్ట్ క్వశ్చన్,
పాప వచ్చి భోజనం చేస్తుంది ఈ వాక్యం ఏ కాలానికి చెందింది? పాప వచ్చి భోజనం చేస్తుంది అనేది ఏ కాలం అండి? మనకు పాప వచ్చి భోజనం చేస్తుంది అనేది భవిష్యత్తు కాలం. నెక్స్ట్ క్వశ్చన్ 49. కొరవి గోపరాజు రచన ఏందండి? మనకు సింహాసన ద్వాత్రికంశం. నెక్స్ట్ యాయతి చరిత్ర, ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. నెక్స్ట్ శబ్నం కవిత సంపుటి ఎవరి రచన? శబ్నం అనేది కృష్ణమూర్తి యాదవ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. పల్లెటూరి పిల్లగాడ పాట రచయిత ఎవరండి? మనకు 7th క్లాస్లో వస్తుంది, సుద్దాల హనుమంతు. నెక్స్ట్ క్వశ్చన్ జీనవల్లభుని శాసనంలోని ఛందస్సు ఏందండి? కందం. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో తొలి రామాయణం ఏదండి? రంగనాథ రామాయణం. చాలా ఈజీగా అడిగాడండి మనకు పేపర్ 1లో క్వశ్చన్. జైలు కథ సంపుటి వీరి రచన ఎవరి? చాలాసార్లు రావడం జరిగిందండి. నేను కూడా టెట్ ఎగ్జామ్ రాసినప్పుడల్లా పేపర్ 1లో అయినా వచ్చింది, పేపర్ 2లో అయినా వచ్చింది. కాబట్టి జైలు కథ సంపుట పోట్లపల్లి రామారావు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మెథడ్కి సంబంధించి పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనాలు, రాత అంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్ష నిర్వహిస్తే ఆ మూల్యాంకనం. మనకి ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మాణాత్మకనండి, ఫార్మేటివ్లో వస్తాయి. కాబట్టి మనకు సంకలనం కాదు, ప్రాకృతిక కాదు, ప్రయోజన కాదు, నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయి విద్యార్థులలో పదాజలం పెంపొందించడానికి ఉపకరించే వనరు. మనకు ప్రాథమిక స్థాయిలో విజ్ఞాన కోశం, పరామర్శ గ్రంథం కన్నా చిత్రంతో కూడిన కథ పుస్తకాలు అనేటివి చిన్నపిల్లలకు తొందరగా అర్థమవుతాయి. కాబట్టి చిన్న బుక్లో, టెక్స్ట్ బుక్లో ఎట్లా ఉంటాయండి? చిత్రాలు ఉంటాయి, వివరణ ఉంటుంది. సో పిల్లలు తొందరగా అవగాహన చేసుకోగలుగుతారు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల దస్తూరిపై ప్రభావాన్ని చూపించే అంశాలలో ఒకటి విద్యార్థి రాత పరికరం విలువ, విద్యార్థికి గల భాష సంపత్తి, విద్యార్థి పఠించు క్రమశిక్షణ, విద్యార్థి కూర్చుండే విధానం. విద్యార్థుల దస్తూరిపై ప్రభావాన్ని చూపించే అంశాలలో అంటే విద్యార్థి కూర్చుండే విధానం. వాళ్ళు లైన్గా కూర్చుంటారు కదండి క్లాస్లో. సో వారి దస్తూరి కూడా మనం లైన్గా నీట్గా గ్యాప్ ఇచ్చుకుంటూ రాయాలనేది మనకు ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 58. విభిన్న భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నవారు. సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నవారు ఎవరండి? మనకు హాకెట్. సో నిర్వచనాలు మనకు ఫస్ట్ లెసన్లోనే వస్తాయి, మెథడ్లో చూడండి. నెక్స్ట్ తెలుగు పాఠ్య పుస్తకాలలో ఆలోచించండి చెప్పండి అను శీర్షికతో చిత్రాలు చేర్చుటకు కారణం. పాఠ ఉన్మీకరణకు, చిత్రలేఖన నైపుణ్య పెంపొందుకు, విద్యార్థుల రంగులు నింపుటకు, పాఠ్య విషయాన్ని సంక్లిష్టం చేయుటకు. ఆలోచించండి చెప్పండి అనేది ఎందుకండి? మనకు పాఠం యొక్క ఉన్మీకరణకు, అంటే పాఠం చెప్పబోయే ముందు పిల్లల్ని ప్రిపరేషన్లో ఉంచడానికి యూజ్ అవుతుంది. కాబట్టి పాఠ ఉన్మీకరణకు. లాస్ట్ క్వశ్చన్ పాఠశాలలో విద్యార్థులకు గోడపత్రిక రాయుట దేనికి దోహదపడుతుంది? దేనికండి గోడపత్రిక? విద్యార్థులలో భాషాభివృద్ధి పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఇవి వచ్చేసి మనకు 16/6/2026లో జరిగిన పేపర్ 1 క్వశ్చన్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.